షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెసీహు నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహాకృప వలన అందరూ కూడా క్షేమము సంతోషము కలిగి ఉన్నారని నమ్ముచున్నాను. దేవుని కోరి ప్రార్థన. ఈరోజు పరమ తండ్రి మనకి ఇచ్చిన వాక్య భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదివి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ ప్రార్థన ఎలా చేయాలి, ఎవరికి చేయాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈరోజు చూపిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయమప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రభునందు ప్రియులారా, మనం నిత్య జీవితంలో ప్రార్థన అనేది మనకు అలవాటు కదండి విశ్వాసులుగా. అయితే ఈ ప్రార్థన ఎలా చేయాలని ఆలోచన చేస్తే కనుక ప్రార్థన కేవలం దేవునికి మాత్రమే వినిపించేదిగా ఉండాలి. దేవునికి మాత్రమే వినిపించేదిగా ఉండాలి. అందుకనే నువ్వు ప్రార్థన చేయలేకున్నప్పుడు నీ గదిలోని వెళ్ళి తలుపు వేసి చేయమని ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది. ఆయన వింటే చాలు. అయితే కపట భక్తులకు దేవుని గురించి లెక్క ఉన్నది కదండి. మనుషులు ఎదుట గొప్పగా కనిపించాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా దేవునికి మాత్రమే మనం కనిపించాలి, దేవునికి మాత్రమే మన స్వరం వినిపించాలనే ఆలోచన మొట్టమొదటిగా మనలో ఉండాలి. ఈ యొక్క వారు దేవుని ఆరాధిస్తున్నట్టు ఉంటారు, కానీ నిజంగా ఆరాధించుకునేది ఎవరినంటే వాళ్ళని. అందుకే ప్రార్థనలో ఎక్కువ పొగుడుతూ ఉంటారు. చూడండి, పక్క వాళ్ళని, వచ్చిన గెస్ట్లు కావచ్చు, దేవుని సందులో పెద్దలు కావచ్చు, బాగా పొగుడుతూ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదు. అయితే ఈ ప్రార్థనలో చాలా ప్రమాదాలు ఉంటాయి. వింటున్న వారిని మెప్పించడానికి ప్రయత్నించకుండా కేవలం దేవునితో మాత్రమే మాట్లాడడం అప్పుడప్పుడు కొంచెం కష్టం అవుతుంది కదండి. మరి ఎవరి గురించిన ప్రార్థన చేయాలంటే వాళ్ళని ప్రార్థన రూపంలో పొగడక తప్పదు. కాబట్టి రహస్య ప్రార్థన గురించి యేసుక్రీస్తు యెషువా మెసీహు అంత నొక్కి చెప్పడానికి కారణం ఇదొకటి కావచ్చేమో. అంటే అసలైన వ్యక్తిని మనం మర్చిపోయి ఇతర విషయాల మీద దృష్టి పెట్టడము, రకరకాల వాక్య ప్రయోగం చేయటం, ఇదంతా కావచ్చు. కాబట్టి రహస్య ప్రార్థన అయితే ఇతరులను మెప్పించాలన్న ప్రేరణ లేకుండా వాస్తవమైనదిగా, సూటిగా, యథార్థంగా ఉంటుంది. అందుకని రహస్యమందు చూచున్న నీ తండ్రికి మాత్రమే వినిపించేలాగున నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేయమని వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతుంది. అంటే ప్రార్థన యాంత్రికంగా కానీ అజ్ఞానంగా కానీ చేయకూడదు అన్నమాట. కావాలని పని గట్టిగా చేయకుండా నిజంగా పలానా వ్యక్తులు ప్రార్థన చేస్తారంటే నువ్వు ప్రార్థనలో లీనమవ్వాల్సిందే. పరలోకమనుంది తండ్రి నిన్ను చూస్తూ నీ ప్రార్థన వింటున్నాడనే ఒక భావం నీలో కలగాలి. అలా కాకుండా ఒక పేరును పదే పదే వల్లిస్తూ లేదా కొన్ని మాటలు మంత్రాలాగా పలుకుతూ ఉండడం ఇదంత మంచిది కాదు. దేవుని వినమని మాటలు పోగు చేయడం కూడా ఇలాంటి వ్యక్తికి ఇక్కడ చూడండి, మనం చూస్తున్నాం కదా, ఇక్కడ దేవుని ముందు ఇవేమి కూడా పనికిరావు. ఇలా పొగడటము, లేనిపోని పదాలు ప్రయోగించడం. కాబట్టి మనకి ఏది అవసరమో తెలుసుకోవడానికి, దాన్ని మనకు దయచేయడానికి దేవునికి మన వాగుడుతో అస్సలు పని లేదు అని తెలుసు. అంటే ఆయన మనం మేలు కొలపవలసిన అవసరం లేదు. ఆయన ఏమి ప్రార్థానంలో ఎప్పుడు కూడా ఉండడు. ఆయన్ను మన మాటల వైపు మళ్లించుకోవడం లాంటివి మనము చేయవసరం లేదు. మన ప్రార్థన ప్రారంభమైన దగ్గర నుంచి ఆయనను స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ప్రార్థన చేస్తే కనుక ఆ ప్రార్థన దేవునికి ఆమోదయోగ్యమైనదిగా ఉంటుంది. ఆయన చెవిటి కొంతమంది ఏమో అరిచి ప్రార్థన చేస్తుంటారు కదండి. అది ఆయన చెవిటివాడి మీ కాదు. మనము మన యొక్క రేంజ్లోనే చక్కగా ఆ దేవుని నామానికి ఘనత కలిగేలాగా మాత్రమే ప్రార్థన చేస్తూ ఉంటే అది దేవుని యొక్క సన్నిధికి చేరి మనము దీవెనలు పొందుకుంటాము. కాబట్టి ఈ ప్రార్థన కూడా ఎలాగ చేయాలో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఈ యొక్క 9వ వచనంలో, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించము. ఇంకా కిందకి వెళ్తే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. కాబట్టి మనము ఈ ప్రార్థన ఇలా చేస్తే కనుక ఆ దేవునికి అది ఆమోదయోగంగా ఉంటుందనే ఆలోచన మన హృదయాల్లో మొట్టమొదటిగా ఉండాలి. అలాగే
దేవాది దేవుడు అల్పులమైన మన ప్రార్థన తప్పకుండా వింటాడు. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపే చూస్తూ మన ప్రార్థన చేస్తామో, మన ప్రార్థనలో ఆ యొక్క హానెస్టీ అనగా నీతి, ఆ యొక్క నిజాయితీ ఉంటాయో, ఖచ్చితంగా దేవుడు అటువంటి ప్రార్థన వింటాడు. ప్రత్యేకమైన భాష అవసరం లేదు ప్రార్థన చేయడానికి, లేకపోతే ప్రత్యేకమైన ఆ వేరియేషన్లో ప్రతి కేకలో అరుపులు ఇవేమీ అవసరం లేదు. నీ ప్రార్థన నీ సన్నిధికి చేరాలంటే అది నీ హృదయములో నుండి వచ్చేదిగా ఉండాలి, అది నీ ఆత్మలోంచి వచ్చేదిగా ఉండాలి. అదే ఆయనకి ఇష్టమైన ప్రార్థన. విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థన, కన్నీటితో చేసే ప్రార్థన, దుఃఖంతో చేసే ప్రార్థన, అయ్యో నా కుమారుడు ఏంటి ఇలా అడుగుతున్నాడు, ఎంత ఏడుస్తున్నాడు ఏంటి, ఆయనకి నీ ప్రార్థన మీద జాలి కలగాలి. నీ ప్రార్థన చూసి అయ్యో నా కుమారుడికి సాయం చేయాలి, కష్టం నుండి నష్టం నుండి తప్పించిన ఆలోచన ఆయనకి రావాలి. కాబట్టి అటువంటి ప్రార్థన దేవునికి చేద్దాం. ఈ లోకానికి నచ్చే ప్రార్థన కాకుండా, ఈ లోకం నుండి వ్యక్తులు మెచ్చే ప్రార్థన కాకుండా దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసి ఆయన దీవెనలు పొందుకుందాం. దేవత దేవుడు ఈ యొక్క మాటలను మన ఆత్మీయ జీవితంలో ఫలింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షలోం. దేవుని